కడప రెడ్డమ్మ ఛానల్లోకి కొత్తగా గార్డెన్ వీడియోతో ఆ పిల్ల తీసుకొచ్చేసింది నన్ను మీ ముందుకి. చూడండి గార్డెన్ అంతా, గార్డెన్ టిప్స్ ఏం కావాలన్నా నాది యూట్యూబ్ ఛానల్ ఉంది, నీరజ్ ఆర్గానిక్ గార్డెన్ కడప. మనం గివ్వే వీడియోస్ కూడా తీసాము. మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎలా అనిపించిందో కూడా కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మాత్రం ఛానల్ లింక్ కింద ఇస్తాము, మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడైతే గార్డెన్లో ఏమేమి ఉన్నాయి అని మనం చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే క్లవ్ బీన్స్, లవంగాలు. ఇవి లవంగం లాగుంటాయి, క్లవ్ బీన్స్ అంటారు. చూడండి, ఇది నైట్ టైం పెంచుకుంటుంది ఫ్లవర్, ఎంత బాగుంటుందో. ఒకటి సీడ్కి కూడా వదిలేసాం మనం, అన్ని సీడ్కే గివ్అవేలో ఇవ్వాలనేసి సీడ్కి వదిలేసాం. ఇదైతే పసుపు, ఇక్కడ అల్లము, ఇవన్నీ చూడండి ఫ్లవర్స్. టమోటాస్ కూడా బాగా వస్తున్నాయి. మనం ఇంటికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ మనం టెర్రస్ మీద ఆర్గానిక్గా చాలా ఈజీ మెథడ్లో పెంచుకోవచ్చు అన్నమాట. పెద్దగా డబ్బులు పెట్టాలి, ఒకటే స్టార్ట్ చేయాలని ఏం లే. నా టెర్రస్ మీద నేను డబ్బులు పెట్టే టబ్స్ కన్నా నార్మల్గా మనము వేస్ట్తోనే నేను ఎక్కువ గ్రో చేస్తాను అన్నమాట. చూడండి, ఇక్కడ చిక్కుడుకాయ, ఇక్కడ కూడా ఫ్లవర్స్. ఇది ఒక రకం ఫ్లవర్, ఇవన్నీ రేర్ వెరైటీ టమోటాస్. ఇది కొత్త రకం బెండ, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బెండ. అక్కడ కూడా బీన్స్ ఉన్నాయి చూడండి. చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట మన దగ్గర. ఇవేమో రెడ్ లాంగ్ బీన్స్, ఇవేమో గ్రీన్ లాంగ్ బీన్స్. ఇవన్నీ వంకాయలు. ఇక్కడ చెట్టు చెమ్మ, అది గుమ్మడికాయ సొరకాయ తెలీదు, వేసాము అది. ఇంకా ఇటు వస్తే క్యారెట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ చామంతి. మనకు సిటీ కడపలో సిటీజీ కడప అనేది ఉంది గ్రూపు, వాట్సాప్ గ్రూప్ ఉంది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నెంబర్ ఇస్తాము, మీరు జాయిన్ అవ్వచ్చు. లింక్ ఇస్తాం డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటివన్నీ మేమైతే 15 కలర్స్ చామంతి 90 రూపీస్కి తెప్పించుకున్నాం అన్నమాట. ఎంత బాగున్నాయి చూడండి. ఇది మాత్రం భలే, అసలు రేర్ కలర్, మనం ఎక్కడ చూసిండాం. ఇది భలే ఉంది అసలు. ఎంత చిన్న పాట్లో మనం ఎంత బాగా పండించుకున్నాం చూడండి. ఇలా పండించుకోవాలి మనం. అప్పుడు మనం పండించుకుంటేనే కాదు, మనం సీడ్ కూడా కలెక్ట్ చేసుకుంటేనే మనం పూర్తిగా గార్డెనర్స్ అవుతాం. ఇంకా చాలా ఉన్నాయి, చూసాం పదండి. ఇక్కడ చూడండి పప్పాయ, ఇది చూసారా గ్రీన్ చామంతి. మేము టెంకాయ చిప్పని కూడా యూజ్ చేస్తున్నాం చూడండి. ఇండోర్ ప్లాంట్స్కి, అవుట్డోర్ ప్లాంట్స్కి అన్నిటికీ యూజ్ చేస్తాను. ఇక్కడ సీడ్ వేసాను, దొండ నాటాను. ఇది రెడ్ కార్న్ అనమాట. ఇక్కడ అంతా ఒక చిన్న మినీ అడవి అనమాట. ఇది స్టార్టింగ్లో ఏమో స్వీట్ లెమను, కరేపాకు, ఇక్కడ మళ్ళీ పసుపు, ఇక్కడ కనకాంబరము, ఇది డ్రాగను. ఇక్కడ డ్రాగన్, ఇది రెడ్ తోటకూర ఇలా ఉందని అనుకోవచ్చు. సీడ్ కోసం వదిలేసాను. ఇక్కడ చాలామంది సీడ్స్ అడుగుతున్నారని వదిలేసా. ఇక్కడ అంజూరు చూడండి, అంజూరు ఎంత బాగా కాయలతో ఉందో. చిన్న చిన్న టిప్స్ అన్నీ కావాలి అంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అప్పుడు మీకు అన్నీ తెలుస్తుంది. ఇక్కడ నిన్నటిదాకా చెట్టు నిండా రేగ్గాయలు ఉన్నాయి. రీసెంట్గా పెళ్ళి జరిగింది, మొత్తం ఆకులు ఒక్కటి నిండిపోయినాయి. ఇక్కడ చూపిస్తాను మీకు ఒక వింత చూడండి. ఇలా చూడండి, అసలు పక్షి ఎంత బాగా తినిందో. ఒకటి అయిపోయినాక ఒకటి తగులుతుంది అనమాట. మనము ఫుడ్ మనం తినడం కాకోకుండా వాటికి కూడా గ్రో ఇస్తున్నాం అన్నమాట మనం. ఇక్కడ చిలకడ దుంప, దీన్ని కూడా గ్రో చేసుకోవచ్చు మనం ఈజీగా. అన్నీ చిన్న చిన్న టబ్స్లలోనే ఉంటాయి. అక్కడ ఇంకా కాలీఫ్లవర్ అవి చూద్దాం పదండి. ఇక్కడ చూడండి గోపి పువ్వు ఎంత బాగా వస్తుందో. అసలు స్పాట్ చూడండి, చిన్న గ్రో బ్యాగ్, అందులో కూడా తక్కువే ఉంది.
నేను ఇప్పటికీ 3 కోసేసాను. ఇవి మళ్ళీ థర్డ్ హార్వెస్ట్లోకి వస్తాయి. ఇక్కడ అన్నీ ఇంకా ఇది కూడా పింక్ కలర్ శంఖ పుష్పం, ఇది కూడా అన్నీ సీడ్కి వదిలేస్తాను. ఇది చూడండి సంపంగ, ముద్ద సంపంగి, ఒంటి రెక్క కాదు ముద్ద సంపంగ. ఇక్కడ అన్నీ మట్టికాయ వేసాను, అవి వస్తున్నాయి. ఇది పెన్సిల్ దొండ, ప్రూన్ చేయాలి. ఈ పెళ్లి హడావిల్లో పడి మర్చిపోయామండి. ఇది చామంతి. ఓకే, చూడండి ఇవన్నీ సీడ్కి వదిలేసాను. పచ్చిమిర్చి చూడండి ఎంత చిన్న గ్రో బ్యాగ్లో ఆకులు తక్కువ, చెట్టు పచ్చిమిర్చి ఎక్కువ ఉన్నాయి. ఇవి కూడా మట్టికాయ సీడ్కి వదిలేసాను అన్నీ, అందరికీ ఇవ్వాలి అనేసి. ఇక్కడైతే ఇంకా అన్నీ మీరు చూసేసారు. బీరా, ఇది 1 టైప్ ఆఫ్ బీరా, ఇది ఒక టైప్ ఆఫ్ బీరకాయ. అది కూడా ఇది నేను బీరకాయ అనుకుంటాను. బీరకాయ, నేతి బీరా. ఇది చిక్కుడు. ఇప్పుడు బాగా వస్తుంది ఫ్లవరింగ్, అది ఈ సీజన్ ఇది ఇప్పుడు. ఇది కూడా క్లవ్ బీన్స్ అనుకుంటున్నా, వింగుడు బీన్స్ ఆర్ క్లవ్ బీన్స్, ఆ రెండిట్లలో ఏదో ఒకటి. ఇదైతే గుత్తి బీర, అంటే గుత్తులు కాదు, చిన్నగా ఒక్కొక్కటి కాస్తుంది అన్నమాట బీర. ఓకే, మునగా. వీటికి మామూలుగా అయితే ఏదో బంక పెయిన్ పడుతుందండి చిక్కుడుకు. పెట్టి 2 months అవుతుంది, ఒక్క రవ్వ కూడా పెయిన్ బంక రాలేదు. మనం రాకోకుండా ముందే ఏదో ఒక ఫర్టిలైజర్ వీక్లీ వన్స్ ఇచ్చుకోవాలి. అలాంటి డీటెయిల్స్ అన్ని ఛానల్ ఒకసారి ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. ఇది వైట్ డ్రాగన్, వైట్ అంతా. ఇదేం చుట్టుక తెల్లగా ఉంది. ఇది కూడా అదే క్యాబేజీ, గోబీ అది వచ్చింది చూడండి చిన్నది. ఇక్కడ వైట్ కాకర. ఓకే, చూడండి మేము ఎంత చిన్న దాంతో కూడా పెంచుతున్నాము. మేము డ్రాగన్ కూడా కట్ చేసి చిన్న పీస్ని ఇందులో పెట్టాము, ఎంత బాగా గ్రో అవుతుందో. ఇక్కడ అన్ని రాడిష్. అప్పుడు వంకాయలు కలర్ తెచ్చినారా? ఉన్నాయి వైట్ వంకాయ. లేదు, ఈ పెళ్ళికి అన్ని ఇబ్బంది అయిపోతుంది అని తీసేసినావా. ఇవన్నీ రాడిష్. ఒక్క రకం అయితే ఉంది అక్కడ, ఒక్క రకం. అన్ని మనం ఈజీగా ఎంత చిన్న పాటలు అయినా పెంచుకోవచ్చు. కిచెన్ వేస్ట్ తోనే అండి ఇవంతా కూడా, ఎక్కువ ఖర్చు ఏం పెట్టదక్క, చాలా బాగా నీట్ గా కూలర్లు పెడుతున్నామంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ హస్బెండ్ కానీ మనల్ని అడుస్తారు, కానీ ఇది మనం ఒక్కటే మనం మేనేజ్ చేసుకోగలుగుతాం. మనం అంత ఈజీగా. అంటే కూలర్ పెద్దదిలేండి, ల్యాప్టాప్ అయితే నేను ఒక్కదాన్ని లిఫ్ట్ చేసుకుంటాను. ఇంత వెయిట్లెస్ ఉంటుంది, నేను చేసుకున్నాం. చాలా వెయిట్లెస్ అన్నమాట. మనం అంతా రియూజ్ చేసుకోవాలి. ల్యాండ్ ఫిల్ అనేది మనం చాలా, మనకి ఎంత తక్కువ అయితే అంత తగ్గించుకోవాలి. పిల్లలకు కూడా ఏదైనా మనం కొనుక్కోవాలంటే మనమే బ్యాగ్స్ ఇచ్చి పంపించాలి. అలా చేసుకుంటే మనం నెక్స్ట్ మన పిల్లలకి మన వాళ్ళకి మనవరాళ్ళకి మనం ఇచ్చేది మంచి ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ తినాలంటే ఇవే మనం తప్పకుండా పాటించాలి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. తప్పకుండా నీరాజ్ ఆర్గానిక్ గార్డెన్ ఛానల్ లింక్ ఇస్తాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రెడ్డమ్మ ఛానల్లో ఈ వీడియో ఎలా అనిపించింది, ఇంకా మీకు ఏమైనా ఎలాంటి వీడియోస్ తీయాలో కూడా తనకి చెప్తే కొంచెం కూడా సపోర్ట్ చేయండి. కొంచెం తను ట్రై చేసి ప్రతి ఒక్క వీడియో మీ ముందుకు తీసుకొస్తుంది. బాయ్.